అయితే వెంటనే నాకు ఐ లవ్ యూ చెప్పేసాయి. చెప్పు స్వప్న, నీ నోటితో నువ్వు ఐ లవ్ యూ చెప్తే నాకు వినాలనుంది. ఏంటిది? చెప్పు స్వప్న. ఒకే ఒకసారి నా కోసం నీ తీయటి గొంతుతో ఐ లవ్ యూ అని చెప్పు. స్వప్న, ఒకసారి ఇలా రామ్మా. వస్తున్నాను ఆంటీ. పూరీలు చేయాలి, కాస్త పిండి కలపమ్మా. చెప్పు స్వప్న, ఒకే ఒక్కసారి నా కోసం నీ తీయటి గొంతుతో ఐ లవ్ యూ అని చెప్పు. నా కోసం తీయగా చెప్పవా? ఇప్పుడు చెప్పురా, నీ డౌట్ తీరినట్టేనా? ఓకే, వస్తాను. రండి రండి, కూర్చోండి. మిమ్మల్ని ఏమైనా నేను డిస్టర్బ్ చేశానా? నో ప్లీజ్. చూడండి కోటేశ్వరరావు గారు, మీరు కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. మీ భార్యకి తప్పకుండా చూపు వస్తుంది. డాక్టర్ మిత్ర గారు ఆపరేషన్ చేస్తున్నారు కాబట్టి భయపడాల్సిన పని ఏమీ లేదు. థ్యాంక్ యూ డాక్టర్. ఏంటండి, ఇంకా ఏమైనా సందేహమా? అబే
ఏం లేదు. మరి దేని గురించి? మీరేమీ అనుకోపోతే మిమ్మల్ని ఒక మాట అడగచ్చా? ష్యూర్. ఇందాల మీరు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నారే, అతను మీకు అంత క్లోజా? మీరు అన్నది రాంప్రసాద్ గురించా? ఆ, వాడి గురించే. అలాంటి దుర్మార్గుడితో మీలాంటి మంచి మనిషికి స్నేహం ఏంటండి? కోటేశ్వరరావు గారు, తను నా ఫ్రెండ్. తన గురించి నాతోనే చులకనగా మాట్లాడడం పద్ధతి కాదు. ఆ నీచుడి గురించి ఏం మాట్లాడినా తప్పు కాదు, ఎంత తిట్టినా పాపం కాదు. ఆపండి. ఏం తెలుసు మీకు రామ్ గురించి? మీకేం తెలిసిన అంత దారుణంగా కామెంట్ చేస్తున్నారు? ఆ నీచుడి గురించి, ఆ శాడిస్ట్ గురించి, ఆ అనుమాన పక్షి గురించి మీకన్నా నాకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే మా కర్మకాలి వాడు నా కూతురికి మొగుడయ్యాడు. వాట్? రామ్ ప్రసాద్ మీ అల్లుడా? ఆ, అల్లుడే. అగ్నిసాక్షిగా నా కూతురు మెడలో కట్టిన తాళిని తెంచేసి ఇంటి నుంచి బయటికి గెంటేశాడు. అభిమానవతి అయిన నా కూతురు ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలీదు. ఇప్పుడు చెప్పండి డాక్టర్, అలాంటి వాడిని తిట్టడం తప్ప, నేరమా, పాపమా? కోటేశ్వరరావు గారు, మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. కానీ రామ్ ఇదివరకటి మనిషి కాదు. ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. తన తప్పును తను తెలుసుకుని పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. అబద్ధం, అబద్ధం డాక్టర్. చూడండి, ఏ జబ్బుకైనా మందు ఉంటుంది, కానీ అనుమానమనే జబ్బుకి మందు లేదు. ఆ నీచుడు నికృష్టుడు మారడం అనేది ఎన్నటికీ జరగదు. జరగదు డాక్టర్. జరగదు కాదు, జరిగింది. మీ నమ్మకానికి ఆధారం ఏమిటి? మీ అనుమానానికి రుజువేంటి? ఇంకా రుజువేం కావాలి డాక్టర్? నిజంగా అతను చేసిన తప్పును తెలుసుకుని ఉంటే, అతనిలో మృగం చచ్చిపోయి మానవత్వమే మేలుకుని ఉంటే, దూరమైన తన భార్య కోసం పిచ్చెక్కి వెతికేవాడు. గుండెలు బాదుకుంటూ కుమిలి కుమిలి ఏడ్చేవాడు. ఇప్పుడు మీ అల్లుడు చేస్తున్నది కూడా అదే. హ, పోగొట్టుకున్న పెన్నిది కోసం అలమటించిపోవడం, చేజార్చుకున్న స్వర్గం మళ్లీ రమ్మన్నా తిరిగి రాదని తెలిసి కుళ్ళి కుళ్ళి ఏడవడం. మీరనేది అవును, మీ అల్లుడికి తన భార్య ఎక్కడుందో తెలుసు. తన మీద కోపంతో ద్వేషంతో రగిలిపోతున్న ఆమె మీ అల్లుడు బతిమాలన వినకుండా, తిరిగి రాకుండా కక్ష కట్టినట్టు పంతం పట్టి ఎవరినో మళ్ళీ పెళ్లి చేసుకోబోతుందని కూడా తెలుసు. ఇది నిజం కోటేశ్వరరావు గారు. ఇప్పటిదాకా నా ఫ్రెండ్ నాతో తప్ప తన కన్న వాళ్లతో కూడా చెప్పుకోలేని భయంకరమైన నిజం. ఇప్పుడు చెప్పండి, ఆ పరిస్థితుల్లో మీ అల్లుడే కాదు, మనసున్న ఏ మగాడైనా ఇంకేం చేస్తాడు? తనకి దూరమైనా తను అమితంగా ప్రేమించే భార్య మరో పెళ్లి చేసుకున్నా సుఖంగా ఉంటే చాలు అనుకుంటాడు. ఇప్పుడు రామ్ చేస్తున్నది కూడా అదే. తన మౌనం వెనక ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయో, ఎన్ని సునామీలు సుడిగుండాలై ముంచేస్తున్నాయో మీకేం తెలుసు? మీ అల్లుడికి తన భార్య ఎక్కడుందో తెలుసు.
ఎవరినో మళ్ళీ పెళ్లి చేసుకోబోతుందని కూడా తెలుసు. ఇప్పటిదాకా నా ఫ్రెండ్ నాతో తప్ప తన కన్న వాళ్ళతో కూడా చెప్పుకోలేని భయంకరమైన నిజం. అర్చన ఎక్కడుందో రామ్కి తెలుసా? తను ఇంకో పెళ్లి చేసుకోబోతుందని తెలిసి కూడా ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఎందుకు ఎందుకు అల్లుడు, నన్ను క్షమించల్లుడు. నువ్వు నిజంగా మారిపోయావని తెలియక నిన్ను అనరాని మాటలు అన్నాను. నోటికొచ్చినట్టు తిట్టాను. కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన ఏ ఆడపిల్ల కన్న తండ్రైనా తన అల్లుడికి చేయకూడని అమర్యాద చేశాను. అందుకు నువ్వు నన్ను క్షమించాలి. మావయ్య, నిన్ను కాదని వెళ్ళిపోయిన మీ మావయ్య మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఎందుకో తెలుసా? నీకు తెలుసు, నీకు మాత్రమే తెలిసిన నిజాన్ని చెప్పమని. అల్లుడు, చేతులు జోడించి బతిమలాడుకుంటున్నాను. ఎక్కడుంది నా కూతురు? ఎక్కడుంది మన అర్చన? చెప్పలుడు, చెప్పు. ఏమిటి బావుగారు మీరనేది? అర్చన ఎక్కడుందో మా పెద్దాడి తెలుసా? ఎక్కడుందో మాత్రమే కాదు బావగారు, అర్చన మరో పెళ్లి చేసుకోబోతున్న విషయం కూడా తెలుసు. పెద్దాడా, మీ మావగారు చెప్పింది నిజమేనా? అర్చన ఎక్కడుందో నీకు తెలుసా? తెలిసే ఎన్నిసార్లు అడిగినా తెలియదని నాతో అబద్ధం చెప్పావా? చెప్పరా, నువ్వు ఉండగా అర్చన మరో పెళ్లి చేసుకోవడం ఏమిటి? ఆ విషయం తెలిసి కూడా నువ్వు నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోవడంలో అర్థమేమిటి? డాడీ, నిజంగా అమ్మ మరో పెళ్లి చేసుకుంటుందా? చెప్పు డాడీ. చెప్పరా? ఇంతమంది అడుగుతూ ఉంటే జవాబు చెప్పకుండా తలదించుకున్నావంటే ఇదంతా నిజమే కదూ? చెప్పండి అల్లుడు గారు, ఇప్పటికైనా నోరు విప్పండి. మీకు అర్చనకి మధ్య ఎన్నో గొడవలు జరుగుండొచ్చు.
ఆవేశంతోనో అపార్థంతోనో మీరిద్దరూ దూరం అయి ఉండొచ్చు. అంత మాత్రాన అగ్నిసాక్షిగా మీ ఇద్దరి మధ్య ఏర్పడ్డ బంధం తెగిపోయినట్టు కాదు. దాంపత్య జీవితం తెంచుకుంటే తెగిపోయేది కాదు. అలాంటప్పుడు అర్చన మరో పెళ్లి ఎలా చేసుకుంటోంది? ఈ సంగతి మీకు తెలిసి కూడా మీరు ఏమీ తెలియనట్టు ఎలా ఉండగలుగుతున్నారు? చెప్పండి అల్లుడు గారు. అంటే ఆ రోజు రాధమ్మ మిమ్మల్ని గుళ్ళో చుట్టం నిజం అవును కదూ? చెప్పరా, గోవిందం అర్చన్ని చూశానని చెప్తే అదంతా నీ భ్రమని బుకాయించావు కదరా? అదంతా అబద్ధం కదూ? ప్లీజ్ చెప్పు డాడీ. అమ్మ ఇక మనకు ఉండనే ఉండదా? ఇంకెవరింటికో పన్నెంటికో వెళ్ళిపోతుందా? చెప్పు డాడీ. చెప్పండి అల్లుడు గారు, ఇప్పటికైనా నిజం చెప్పండి. ఏంటి చెప్పేది? మీకెవరు చెప్పారు కానీ ఇదంతా అబద్ధం. ఈ నిజం నాతో చెప్పింది ఎవరో తెలుసా? మీ ప్రాణ స్నేహితుడు డాక్టర్ కళ్యాణ్. ఇప్పుడు చెప్పండి, మీ స్నేహితుడు మీ గురించి అబద్ధం చెప్తాడా? పెట్టాడా? చెప్పరా. అర్చన ఎక్కడుందో నీకు తెలుసునని నిజం, కోడలు మరో పెళ్లి చేసుకోబోతుందనే పచ్చి నిజం డాక్టర్ కళ్యాణ్ కూడా తెలుసు. అంటే మాకు మాత్రమే తెలియదన్నమాట. చెప్పరా. ఆ, ఆ, మీరు అన్నది, మీరందరూ విన్నది నిజం. నిజమే. ఏంటి నిజమా? నిజమని ఎంత తేలిగ్గా చెప్పేశావురా. అర్చన ఈ ఇంటి పెద్ద కోడలురా, ఈ ఇంటి మహాలక్ష్మి, నీ పెళ్ళావురా దౌర్భాగ్యుడా. అలాంటి దేవత నిన్ను వదిలి వెళ్ళిపోయిందని మేమందరం బాధపడుతూ ఉంటే నువ్వు మాత్రం నీ భార్య మరొకరిని పెళ్లి చేసుకోబోతుందని తెలుసు కూడా నువ్వు అసలు మగాడివేనా? మగాణ్ణి, చేతకాని మగాణ్ణి, చేతులకు గాజులు తొడుక్కున్న మగాణ్ణి. అల్లుడు గారు, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మా బాధను కూడా మీరు కాస్త అర్థం చేసుకోవాలి. చెప్పరా, ఇప్పటికైనా నిజం చెప్పు. ఏం చెప్పనమ్మా? అర్చన నన్ను ద్వేషిస్తోంది అని చెప్పనా? నన్ను నా ఉనికిని భరించలేనట్టు మండిపడుతోంది అని చెప్పనా? తన చేతులు పట్టుకొని నేను మారిపోయాను అర్చన అని ఎంత బతిమాలినా వినకుండా నా చెంప చెళ్ళు మనిపించింది అని చెప్పనా? లేదమ్మా, అర్చనకిప్పుడు నాతో అవసరం లేదు. నా మీద పగతో ద్వేషంతో రగిలిపోతూ నాతో శాశ్వతంగా తెగతెంపులు చేసుకోవాలని ఇంకో పెళ్లికి సిద్ధపడింది. నాకంటే గుణవంతుడు, సిరి సంపదలు కలవాణ్ణే తన భర్తగా ఎంచుకుంది. పాత జీవితాన్ని ఓ పీడకలలా మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంటోంది. తను కోరుకున్న మగవాడి నీడలో సంతోషంగా గడపాలి అని ఆశపడుతోంది.